రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఉప్పల్లో ఒక నకిలీ వైద్యుడి భాగోతం బట్టబయలైంది. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి వైద్యుడిగా అవతారమెత్తి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతో వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతి పొంది అర్హత లేకుండా ప్రైవేటు క్లినిక్ నడుపుతున్న నకిలీ వైద్యుడి ఎస్వటి పోలీసులు పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. అర్హత లేకుండా అమాయక ప్రజలు నమ్మించి మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతో పర్మిషన్ తీసుకుని మణికంఠ పాలీ క్లినిక్ను 5 ఏళ్లుగా భిక్షపతి నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్వటి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నకిలీ వైద్యుడు భిక్షపతిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉప్పల్లో ఒక నకిలీ వైద్యుడి భాగోతం బట్టబయలైంది. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి వైద్యుడిగా అవతారమెత్తి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతో వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతి పొంది అర్హత లేకుండా ప్రైవేటు క్లినిక్ నడుపుతున్న నకిలీ వైద్యుడిని ఎస్వటి పోలీసులు పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. అర్హత లేకుండా అమాయక ప్రజలు నమ్మించి మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతో పర్మిషన్ తీసుకుని మణికంఠ పాలీ క్లినిక్ను 5 ఏళ్లుగా భిక్షపతి నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్వటి పోలీసులు వెంటనే ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నకిలీ వైద్యుడు భిక్షపతిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. అన్నపూర్ణ కాలనీలో నిన్న తేదీ 9/9/2024 సాయంత్రం ప్రాంతంలో మన మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటి పోలీసులు ఉప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ నకిలీ వైద్యుడిని గుర్తించడం జరిగింది. ఇతను భిక్షపతి పేరు. ఈ నకిలీ వైద్యుడు మణికంఠ ఎంఎల్టీ మన డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ పాలిక్లినిక్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ నడిపిస్తున్నాడు. అతనికి ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా, అతనికి సర్టిఫికెట్స్ లేకుండానే డాక్టర్గా చలామణి అవుతూ అందరికీ డాక్టర్ భిక్షపతి అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్స్ కూడా రాస్తూ వైద్యం చేస్తున్నాడు. అతను నకిలీ డాక్టర్ అని గుర్తించి మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. సుమారుగా 3 సంవత్సరాలుగా అక్కడ డాక్టర్గా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్, ఆయన క్వాలిఫైడ్ డిప్లొమా ల్యాబ్ టెక్నీషియన్, కానీ అతను వైద్యం కూడా చేస్తున్నాడు. తను వైద్యం చేయడానికి